హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఈరోజు నేను నా స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగే నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇక అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే నా దగ్గర కొలిచే డబ్బా ఉంటుందండి, 2 డబ్బాలన్నర పోసాను. అంటే ఇంచుమించుగా 1/2 కిలో ఉండొచ్చండి రైసు. ఆ రైస్ని చక్కగా మనం 1కి 2 వాటర్ పోసేసి ఇట్లాగా రైస్ వండుకోవాలండి. ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి రైస్ తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్లు సాల్ట్ వేసానండి. సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే సరిపోద్దండి. ఏదన్నా కొంచెం తక్కువైతే నేను రాక్ సాల్ట్ వేస్తాను కదా, సాల్ట్ని బట్టి మీరు వేసుకోండి. నిమ్మకాయలు కూడా 4 నిమ్మకాయలండి, 4 లేక 5, అంతకంటే ఎక్కువ ఏం పట్టవండి. ఆ నిమ్మకాయల్లో వచ్చే రసాన్ని బట్టి కొంచెం తక్కువగా రసం వచ్చే కాయలైతే 5 అండి. కొంచెం రసం ఎక్కువ వస్తే 4 సరిపోతాయి అన్నమాట కరెక్ట్గా. ఇలా అన్నం వండిన వెంటనే మనం కొద్దిగా ఆయిల్, పసుపు, ఉప్పు, నిమ్మరసం పిండేసుకొని ఆ తర్వాత మనం తాలింపు పెట్టుకున్నామంటే, మనం తాలింపు పెట్టుకునే లోపల ఈ మనం వేసిన ఉప్పు, పులుపు ఇవన్నీ కూడా అన్నానికి పడతాయండి చక్కగా. లేదంటే మనం లాస్ట్లో కనుక ఉప్పు నిమ్మకాయ పిండి కలిపామంటే ఉప్పు సరిగ్గా కలవదు, నిమ్మరసం పులుపు పట్టదనమాట, అన్నానికి సప్పగా ఉంటుందన్నమాట. మళ్ళీ అది ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఒక 2-3 గంటలు అయిన తర్వాత మనం పొద్దున్నే కనుక మార్నింగ్ టిఫిన్కి కనుక చేసుకోవాల్సి వస్తే కనుక ఇలాగా మనం ఉప్పు పులుపులు అన్నీ వేసి పట్టించేసి ఓ పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం తాలింపు వేసుకున్నామంటే అన్నీ చక్కగా పడతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వెంటనే తినొచ్చు అన్నమాట. లేదంటే మనం తాలింపు వేసిన తర్వాత కొంతమంది వేస్తుంటారు, అప్పుడైతే అంత టేస్ట్ రాదండి, సప్పగా ఉంటుంది. మనం ఉప్పు పులుపులు పట్టవన్నమాట. తర్వాత అది పక్కన పెట్టేసిన తర్వాత ఇలా కొద్దిగా అల్లం ముక్క అయితే వేసుకోండి, చిన్న చిన్న ముక్కలు కోసేసి. ఎక్కువ అవసరం లేదండి, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట, ఫ్లేవరు. ఆ తర్వాత కొన్ని పల్లీలు తీసుకున్నానండి వేయించుకోవడానికి. అలాగే పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. 5 కానీ 6 కానీ తీసుకోండి. ఎక్కువ ఘాటు ఉండే అయితే ఒక 5 తీసుకోండి. ఇక ఒక 10 దాకా ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. ఇక ఇవి కూడా తొడలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకండి, కొద్దిగా మెంతి పొడి, తాలింపు గింజలు, అలాగే కొద్దిగా ఇంగువ అన్నమాట. ఇవండి మనకు కావాల్సినవి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం అన్నమాట. ఇక స్టవ్ మీద ఎలాంటి ఒక కళాయి పెట్టుకొని ముందుగా పల్లీలు అయితే వేయించుకోవాలండి. ఎందుకంటే పల్లీలు ఎక్కువ టైం పట్టిద్ది కాబట్టి వేయించుకోవడానికి ముందు పల్లీలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకుంటూ ఉండాలి. మనం తాలింపు గింజలు, పల్లీలు బాగా వేగిన తర్వాత వేసామనుకోండి, ఇవన్నీ వేగేపాటికి ఇంకా మాడిపోతాయి అనమాట. కొంచెం కొంచెం వేగిన తర్వాత వేసుకోండి. లాస్ట్లో కరివేపాకు వేసుకోండి. ఆ కరివేపాకు వేసిన తర్వాత అల్లం ముక్కలు కోసుకున్నాం కదా, అవి వేయండి. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. మరి ముందే వేసేస్తే మనం తాలింపు అంతా అయ్యే లోపల ఆ అల్లం ముక్కలు మాడిపోతాయండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు మనం ఆల్రెడీ అన్నంలో వేసుకున్నాము, కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కొద్దిగా మెంతు పొడి, ఆ తర్వాత ఇంగువ. మెంతు పొడి ఇంగువ వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.
ఇది స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు వేసుకోవాలన్నమాట లాస్ట్లో, లేదంటే టేస్ట్ బాగోదన్నమాట. అవి వేసిన తర్వాత కూడా మనం ఇంకా స్టవ్ ఉంచి తిప్పామంటే. కానీ మెంతు పొడి అను ఇంగువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎవరైనా వేయకపోతే ఒకసారి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలాగా పోపు వేసిన తర్వాత మనం అన్నంలో ఇలా మధ్యలో కొంచెం గుంటలాగా చేసి ఈ పోపు అంతా వేసి దాని మీద ఇలాగ అన్నం పెట్టేసి ఆ అన్నం మెతుకులు ఒక్క నిమిషం అలా ఉన్నేయండి. లేదంటే మనం పోపు వేసిన వెంటనే తిప్పేసామనుకోండి, ఆ కరివేపాకు అంతా కూడాను ముక్కలు ముక్కలు అయిపోద్దండి. ఒక్క నిమిషం అలా ఉంచితే కొద్దిగా ఆరిద్ది కదా, హీట్ తగ్గిద్ది. ఆ తర్వాత మనం కలుపుకోవాలన్నమాట. ఇలా మనం కలుపుకునే దానిలో కూడా ఉంటుందండి. మనం బాగా కలపాలన్నమాట. అన్నీ అప్పుడే చక్కగా పడతాయి, ఉప్పు పులుపు అవి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పులిహార. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పులిహార. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. నేను ఎప్పుడైనా ఇలా పులిహార చేద్దాం అనుకున్నప్పుడైతే పొద్దున పూటే కొంచెం ఎక్కువే చేస్తానండి. మార్నింగే అన్నం వండి అప్పటికప్పుడు ఇక మనం టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం కూడా తినొచ్చు, ఈవినింగ్ కూడా తినొచ్చు అనమాట, స్నాక్స్ లాగా. చూసారు కదా, మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.